అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రేఖ. రైట్, రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. మనం చూడొచ్చు పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కానీ అటు పోతే ఎలక్షన్ కోడ్ కానీ ఇక రిజల్ట్ వచ్చినాయి, అంత అయిపోయింది. ప్రజాపాలన మీద దృష్టి పెడతా అని చెప్పేసి వేదాలు వల్లించిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇలా పరిస్థితి చూస్తే ఎమ్మెల్యేల కొనుగోళ్ల కార్యక్రమంలో బిజీగా ఉన్నారు, ఎమ్మెల్యేలకు ఎరవేసుట్ల బిజీగా ఉన్నారు రేవంత్ రెడ్డి అనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. చూడొచ్చు, మొన్న పోచారం మారిండు, ఇవాళ అట్లనే సంజయ్ కుమార్ కొరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మారిండు. ఇక మరి మొత్తం మీద ఈ కార్యక్రమంలోనే బిజీగా ఉన్నారు రేవంత్ రెడ్డి అనే ముచ్చటనైతే మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. 65 మంది ఎమ్మెల్యేలతో గెలిచినము, అసలు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పోవాలి. 65 మంది ఎమ్మెల్యేలతో గెలిచిన మనము ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బలవంతంగా లాక్కోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ వ్యతిరేకించేటోళ్ళ దాంట్లో ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన గొంతుక ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాడు, మనం చూస్తూ ఉన్నాం. రైట్, 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మనం వేరే పార్టీల నుంచి బుదరక్కించుకొని లాక్కోవాల్సిన పని లేదు, అవసరం లేదు. దానికి పులస్తా పెడితే బాగుంటుంది. రేవంత్ రెడ్డి అవకాశవాది అని చెప్పేసి తీవ్రమైన విమర్శలు గుప్పించినప్పటికీ కూడా పోచారం అవకాశవాది, అట్లనే రేవంత్ రెడ్డి అవకాశవాది, పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అంత దిట్టి ఇయ్యల్లా గోసి పెట్టుకున్నంత మాత్రాన రైతు అవుతారని ఎట్లా అని చెప్పేసి అంతగానో విమర్శ చేసి ఇలా పోచారం ఇంటికి పోయే కండువా కప్పాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. రైట్, ఇప్పటిదాకా ఈ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాక, అట్లనే ఈ లోక్సభ ఎన్నికలు అయిపోయినాక ఇప్పటిదాకా 5 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు. 3 మీద అనర్హత వేటేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు సంబంధించి పిటిషన్ వేసుడు జరిగింది, స్పీకర్ కూడా చెప్పుడు జరిగింది. ఇది కోర్టులో, హైకోర్టులో విచారణ ఈ 27 తారీఖు నాడు ఉన్నది. దాని మీద ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉన్నది. అటు పోతే కడియం శ్రీహరి మీద, ఇటు పోతే దానం నాగేందర్ మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగా వాదన వినిపిస్తున్న నేపథ్యం. ఒకవేళ హైకోర్టులో సరైన సమాధానం, సరైన తీర్పు రాకపోతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇది చెప్పచ్చు. ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నలకు పెద్ద షాక్ అనేది చెప్పుకోవాలి. మొత్తం మీద సుప్రీంకోర్టులో ఎటువంటి తీర్పు వెలువడుతుందో, మరి అనర్హత వేటేస్తారా లేకపోతే 3 నెలల టైం అవుతా ఉన్నది. ఈ అనర్హత వేటుకు సంబంధించి 3 నెలల టైం అవుతా ఉన్నది. 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు కూడా నోటీసులు ఇచ్చడం జరిగింది. అదే మరి దీని మీద ఏం నిర్ణయం తీసుకున్నారో ఏం కథనో తెలియదు. ఇక వాళ్ళ కథ అట్లు ఉండగా ఆ అనర్హత వేటేసిన వాళ్ళ మీద వాళ్ళది ఎటువంటి తీర్పు వెలువడక ముందే ఇట్లాంటి ఎమ్మెల్యేలందరూ పోచారం కావచ్చు, ఇటు సంజయ్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ బాట పడతా ఉన్నారు. ఇక సంజయ్ కుమార్ విషయానికి వస్తే 200 కోట్ల పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో 200 కోట్ల టెండర్ల కోసమే పోయిండు సంజయ్ కుమార్ అనే అంశం తెర మీదకి వస్తూ ఉన్నది. ఇక పోచారము అవకాశవాది, ఏదన్నా గొప్ప పదవులు ఇస్తామని చెప్పేసి ఆశ చూపెట్టచ్చు, అందుకే పోయిండు. ముసలితనాన కుసుమ గుణాలు, ఏమైంది పోయే కాలానికి ఇదంతా అవసరమా, కాటికి కాల జాపుకున్నాక ఇదంతా అవసరమా, అంత మంచి ప్రాధాన్యత ఇచ్చిండు కేసీఆర్ అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా సెటైల వర్షం కురుస్తూ ఉన్నది, మనం చూస్తూ ఉన్నాం. ఇక ముచ్చటంతా పక్కకు పెడితే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కోవడంలో వేరే పార్టీ ఎమ్మెల్యేలను గుంజుకోవాల్సిన అవసరం లేదని ప్రత్యేకంగా వినిపిస్తున్నారు. అటు జీవన్ రెడ్డి తన జిల్లా నుంచే 2 ఎమ్మెల్యేలను పార్టీలో చేర్పించుకున్నప్పటికీ కూడా ఆయనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మొత్తం మీద పోచారము చేరికను వ్యతిరేకించుకుంటా వస్తానే ఉన్నాడు జీవన్ రెడ్డి. ఇంతల్నే పోచారం చేరికను వ్యతిరేకించుకుంటా వస్తా ఉన్నాడు జీవన్ రెడ్డి. ఇంతల్నే ఏమైందయ్యా అంటే తన సొంత నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సొంత నియోజకవర్గం నుండి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను చేర్పించుకున్నట్లు కూడా కించిత్ ఇన్ఫర్మేషన్ కూడా ఇయ్యలేదు అని చెప్పేసి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలనా అనే ఆలోచనలో జీవన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. కిసాన్ సెల్కు సంబంధించి వాకిటి సత్యం కూడా ఇప్పటికే రాజీనామా సమర్పించారు. ఎందుకంటే కోరుట్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ చేరికను వ్యతిరేకిస్తూ నిరసిస్తూ మరి జీవన్ రెడ్డి కూడా రాజీనామా చేస్తాడా, ఏమైతే ఏం కథ. దాదాపు ఈ బీఆర్ఎస్ నాయకుల చేరికలను చాలా చోట్ల వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు, వ్యతిరేకత చెప్తా ఉన్నారు. అయినప్పుడు కూడా వాళ్ళ చేరికలు మాత్రం ఆగట్లేదు. ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి వాళ్ళకు భయం పట్టుకుందా ఏందా తెలియదు. కానీ మొత్తం మీద రేవంత్ రెడ్డి అయితే ఈ చేరికల కార్యక్రమానికి తెరలేపిండు. కండువాలేసుడు వాళ్ళ దాంట్లకు కమ్ ఇన్ అని చెప్పేసి పిలుసుడు అనే అంశాలు అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి. ఎందుకు రేవంత్కు భయం పట్టుకున్నదా, మంత్రులు గోతులు తవ్వుతున్నారనే అంశాలు ఆరా తీయాల్సిన అవసరం ఉన్నది. ఇక ఈ అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు అవుననే సమాధానాలు వినబడతాయి.
కనబడతా ఉన్నాయి. మరి చూద్దాం రేపు ఏమైతుంది. ఇంకా కొంతమంది రాజీనామా చేస్తారా? ఈయన చేరికల కార్యక్రమంతో తనకంటూ ఒక సైన్యం ఉండాలి, తనకంటూ ఒక క్యాడర్ ఉండాలి కాబట్టి తను చేర్చుకొని తను పోయేటప్పటికి తను ఎంబడ తీసుకపోదామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారా అనేది తెలియదు. రేపు తెలుస్తుంది మరి.